రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. రేపు 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేసి మాదిగ ఉపకులాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎంఆర్పీఎస్ డిమాండ్. ఈరోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ముఖ్య నాయకులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్యాతిథిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ హాజరై మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉద్యమ నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసి గత ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మస్థానం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్టి ఎస్సీల వర్గీకరణ న్యాయమైనదని దేశంలోని అన్ని రాష్ట్రాలు వర్గీకరణ అమలు చేయాలని తీర్పు ఇవ్వడంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ముందుగా ఎస్సీల వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు అమలు చేయకుండా మాదిగల్ని ఉపకులాలను నమ్మించి మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసినందున ఉద్యోగాలలో కూడా ఎస్సీల వర్గీకరణ అమలు చేస్తానని అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకువచ్చి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాల ప్రజా ప్రతినిధులకు భయపడి వర్గీకరణను అమలు చేయకుండా ఉద్యోగాలు నియామకం చేస్తూ మాదిగ ఉపకులాల విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నాడు. కావున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన ఆసిఫాబాద్ పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి అనంతరం నిరసన ర్యాలీ ప్రారంభించి జిల్లా కలెక్టరేట్ వరకు చేరుకోవడం జరుగుతుంది. కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీల వర్గీకరణ అమలు చేయాలని ప్రధాన డిమాండ్తో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇట్టి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున జిల్లాలోని అన్ని మండలాల విద్యార్థులు యువకులు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు మహిళా సోదరిమణులు ప్రతి మాదిగ ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయుచున్నాము. ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ పష్టం అంజన్న బేడ బుడగ జంగాల రాష్ట్ర కార్యదర్శి కంబాల రమేష్ మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్పీఎస్ గద్దల కిషోర్ ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొంపెల్లి రాజలింగు ఆసిఫాబాద్ మండల నాయకులు మల్యాల రవి దొబ్బల స్వామి మల్లయ్య పోచం తదితరులు పాల్గొన్నారు. హలో మాదిగా ఈ నెల 9వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి. ఈ నెల 9వ తేదీన ఎంఆర్పీఎస్ మాదిగ విద్యార్థులారా, మాదిగ యువకులారా, మాదిగ పెద్దలారా, ఎంఆర్పీఎస్ మాన్యశ్రీ మందకృష్ణ నాయకత్వం హక్కుల కోసం పిచ్చమెత్తకండి, కోసం పిచ్చమెత్తకండి. హలో మాదిగా, హలో మాదిగా. 9వ తేదీన ఈరోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాగజ్నగర్ పట్టణంలో రాజీవ్ చౌక్ వద్ద ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఏదైతే పిలిపించారో ఆ పిలుపు మేరకు 9వ తేదీ నాడు ఆసిఫాబాద్ పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి చౌకు వద్ద నుండి బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారికి పూలమాల వేసి అనంతరం అక్కడి నుంచి నల్ల జెండాలతో ఎంఆర్పీఎస్ జెండాలతో అదేవిధంగా నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ పోయి అక్కడ కొద్దిసేపు కార్యక్రమము నిర్వహించిన అనంతరము కలెక్టర్ గారికి మనకు డిమాండ్లతో ఉన్నటువంటి మన సమస్యలతో ఉన్నటువంటి మన వర్గీకరణ కాపాడుకోవడానికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు, పెద్దలు, అదేవిధంగా మాదిగ ఉపకులాలు, బేడబుడుగ లాంటి మన మాతా సమాజ్ నాయకులందరూ కూడా, అదేవిధంగా డాక్టర్ జిల్లు మాసి మోచి పార్టీపైడి రెడ్డి కులాలందరూ కూడా దయచేసి మాదిగ ఉపకులాలు, మాదిగ పెద్దలు, మాదిగ యువకులు, మాదిగ విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మన వర్గీకరణ రక్షణ కోసము అందరూ కూడా మనము కలిసికట్టుగా ఉద్యమించి మనము
వర్గీకరణ సాధించుకున్న వర్గీకరణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి దయచేసి ఈ నెల ఏదైతే 9వ తేదీ నాడు ఆసిఫాబాద్లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి నిరసన ర్యాలీ ఉంటుంది. కాబట్టి ఈ నిరసన ర్యాలీని అటు జైనూరు కానీ, కిరమేరి కానీ, వాకిరి కానీ, రెప్పెర కానీ, దైగాం కానీ, అదేవిధంగా బెంగళూరు, కౌతాల, కానపల్లి, పెంచులపేట్, మరి సింగూరు, కాదాజ్ నగర్, పట్నము, కాయమర్ మండలము అందరూ కూడా దయచేసి అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మనము 30 సంవత్సరాలుగా వర్గీకరణ సాధన కోసము అన్ని రకాలుగా ఉద్యమాలు చేసినాము, కష్టాలు పడ్డాము. మరి ఏదైతే మందకృష్ణ మాయ గారి నాయకత్వంలో మానసి మందకృష్ణ మాయ గారు కూడా మరి 30 సంవత్సరాల ఉద్యమించి వర్గీకరణను మరి సుప్రీంకోర్టు ద్వారా సాధించుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు గత ఆగస్టు 1వ తేదీ నాడు మనకు వర్గీకరణ కోసము తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మరి వ్యతిరేకిస్తూ కొంతమంది మన వ్యతిరేక సోదరులు, మాగ సోదరులు మరి దాన్ని రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి మన వర్గీకరణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి సాధించుకున్న వర్గీకరణను మనం కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని విజ్ఞప్తి చేస్తూ వర్గీకరణను సాధించుకోవడానికి, కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ నెల 9వ తేదీ నాడు ఆసిఫాబాద్లో నిర్వహించు నిరసన ర్యాలీ మరి అందరూ కూడా రావడం జరుగుతుంది. అంబేద్కర్ జైకుంటే జైకుంటారు మానసి మందకృష్ణ నాయకత్వం. హలో మాదిగా, హలో మాదిగా.